టాలీవుడ్ లో భరత్ అనే నేను చిత్రంతో అరంగేట్రం చేసిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తన తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో కూడా మెప్పించిన కియారా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. రామ్ చరణ్ తో వినయ విధేయ రామ చిత్రంలో కూడా అలరించిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కబీర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన క్రేజ్ ను మరింత పెంచుకుంది. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి నటించిన గేమ్ చేంజర్ చిత్రంలో కనిపించినా కూడా ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని నమోదు చేయలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా తన వ్యక్తిగత జీవితంలో పెద్ద మార్పుకు సిద్ధమవుతోంది. షేర్ షా సినిమాలో నటించిన సమయంలో సన్నిహితమైన సిద్ధార్థ్ మల్హోత్రాతో 2 సంవత్సరాల డేటింగ్ తర్వాత 2023 ఫిబ్రవరి 7న ఘనంగా వివాహం చేసుకుంది. తాజాగా ఆమె తల్లి కాబోతున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. కియారా బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవడంతో నెటిజన్లు ఆమె కవల పిల్లలకు జన్మనివ్వనుందని ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. దీనికి కారణం గతంలో ఇంటర్వ్యూలో కియారా నాకు 2 ఆరోగ్యకరమైన పిల్లలు కావాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చేసిన వ్యాఖ్యలు కావడం విశేషం. 2021లో విడుదలైన షేర్ షా సినిమా ద్వారా కియారా సిద్ధార్థ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు వెళ్ళింది. రాజస్థాన్లోని సూర్యాగఢ్ హోటల్లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వారి వివాహం వైభవంగా జరిగింది. ప్రస్తుతం కియారా గర్భవతిగా ఉండటంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఇక త్వరలోనే కియారా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. కవలలు పుట్టబోతున్నారా అనే అంశంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి.